హే గాయస్, నేను మీ భద్రాన్ని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం వాలంటీర్లందరికీ ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్స్ ఉన్నారో వీళ్ళ గురించి గవర్నమెంట్ పునరాలోచన చేసే విధంగా అయితే ఉంది. ఆ ఆలోచన ఏంటి? ఇకపోతే ఖచ్చితంగా ప్రతి వాలంటీర్కి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అంటే కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఇంకా వాలంటీర్ వ్యవస్థ లేదు, తీసేస్తున్నారు, అలా ఇలా అని. ఎందుకంటే ఒక క్లియర్గా స్పష్టతగా మనకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో వస్తే మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను. ఈరోజు నేను చెప్పబోయే ఈ ఒక్క పాయింట్ మీద వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి, ఉంటుందా లేదా అనేది తేలబోతుంది. సో గాయస్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క వాలంటీర్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశం అంటే ఏంటి? రాష్ట్రంలోని ప్రతి ఒక్క దాని గురించి పర్యవేక్షించి ఎక్కడ ఏదైతే కావాలి, ఏంటి, ఏ చట్టం తేవాలి, ఏందని ప్రతిదీ మనకి ఏదైతే అసెంబ్లీ ఉందో ఈ అసెంబ్లీలో చర్చలు జరగడం జరుగుతుంది. అలాంటిది ఈ అసెంబ్లీ చర్చలో ఈరోజు మనకి 10 గంటలకైతే అసెంబ్లీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ అసెంబ్లీలో మీటింగ్ 2 పార్టీ నెంబర్ 94లో వాలంటీర్ల గురించి ప్రస్తావన అయితే నమోదు చేయడం జరిగింది. సో అంటే ఈరోజు అసెంబ్లీలో వాలంటీర్ల గురించి అయితే మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మనం వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు కదా, దీనికి సంబంధించి ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా, లేదా క్లియర్ కట్గా దీన్ని తొలగించే అవకాశం ఏమైనా ఉందా? సో నిన్న మనకి ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమొచ్చిందంటే, సో గ్రామ వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థను కూడా ప్రక్షాళన అయితే చేస్తున్నాము. అక్కడ ఎక్కువ విధులు లేని ఎంప్లాయీస్ని వేరే చోటికి డైవర్ట్ చేసి, అలాగే సచివాలయంలో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ వాలంటీర్లకి కూడా పని లేని సచివాలయాల్లో వాలంటీర్ల సంఖ్య తగ్గించాలని నిన్న మనకి 20వ తేదీ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఈరోజు 10 గంటలకి నేను మీకు ఒక అఫిషియల్గా అది గవర్నమెంట్కి సంబంధించి అసెంబ్లీ సమావేశం పీడిఎఫ్ అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. ఒకవేళ మీకు పీడిఎఫ్ లింక్ అనేది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ అయితే ఇచ్చాను, మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్ అనేది మీరు అక్కడి నుంచి పోల్చుకోవచ్చు. సో ఇక్కడ మీటింగ్ నెంబర్ 2, అలాగే మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే క్వశ్చన్ వచ్చేసి 94 క్వశ్చన్ కింద ఏమి ఇచ్చారంటే, బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి అనే పర్సన్ని ఈ వాలంటరీ యొక్క సిస్టానికి సంబంధించి సోషల్ వెల్ఫేర్ని నియమించడం జరిగింది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పర్సన్ మన వాలంటరీ వ్యవస్థ గురించి ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ చర్చలో గ్రామ వార్డు వాలంటీర్స్, ఇకపోతే ఎవరైతే గ్రామానికి సంబంధించిన వాలంటీర్లు ఉంటారో, మున్సిపాలిటీ వార్డుకు సంబంధించిన వాలంటీర్స్, వీళ్ళతో పాటు వార్డు సెక్రటరీస్, మొత్తం మనకి టోటల్గా వాలంటీర్ వ్యవస్థ గురించి ఈరోజు అసెంబ్లీ సమావేశం అయితే జరగనుంది. సమావేశంలో తప్పకుండా మన వాలంటీర్లకి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా తీసుకునే అవకాశం ఉంది అసెంబ్లీలో. ఎందుకంటే అందరూ ఉంటారు కాబట్టి, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు వీళ్ళ సమక్షంలో వాలంటీర్ వ్యవస్థ ఉంచాలా, తీసేయాలా, లేకపోతే తగ్గించాలా, ఎన్నిళ్ళకి ఎలా పెట్టాలి, ఏంటి అనేది గతంలో మనకి ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టు 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ని డిగ్రీ అర్హతతో ఇలా కొన్ని నియమ నిబంధనలు అయితే వచ్చాయి కదా. సాక్షి పేపర్లో రాకుండా వేరే పేపర్లో అయితే వచ్చాయి. ఏవైతే నిబంధనలు వచ్చాయో వీటి ప్రకారం కనుక ఆలోచించి ఈరోజు అసెంబ్లీలో కనుక నిర్ణయం అనేది తీసుకుంటే ఖచ్చితంగా మనం వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది 100%. సో అది ఏంటి, ఎలా అనేది ఇంకొద్ది గంటలు మనం వెయిట్ చేయాలి. ఒకవేళ దాని గురించి తదుపరి అప్డేట్ ఏదైనా వస్తే మన ఛానల్లో వీడియో కానీ వస్తుంది, లేదంటే వాట్సాప్ ఛానల్లో అప్డేట్ అయితే వస్తుంది. ఇంకా మీరు వాట్సాప్ ఛానల్లో లేకపోతే ఇప్పుడే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ప్రతి వాలంటీర్కి వీడియోని అయితే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వాలంటీర్ వ్యవస్థకు నా తరపు నుంచి, మీ అందరి తరపు నుంచి మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. జై హింద్.